రామ్ నారాయణ్ రామ్. ప్రపంచంలోని సమస్త గ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానంలో ఉన్నాయి. కేవలం గ్రహాలు మాత్రమే కాదు, అన్ని జీవులపై కూడా అవి ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఈ అనుసంధానానికి మూలసూత్రం ఒక్కటే: సాధన చేయండి, మనన చేయండి. మనసులో ఒక ప్రత్యేకత ఉంది. ఏ విషయం గురించి మనం ఆలోచిస్తే అది మన దగ్గరికి వస్తుంది. చుంబకం ఇనుప ఇతర వస్తువులను తన వైపు ఆకర్షిస్తుంది. అది చేయగలగటం ఆ లోపల ఉన్న శక్తి వల్లే మనసు కూడా ఒక చుంబకంలా మారుతుంది. విషయ వస్తువుల మధ్య ఇలాంటి అనుసంధానం ఉంది. మనసు యొక్క బలమైన ధ్యానం లేదా ధారపై యోగా అభ్యాసం ద్వారా మనసుని నియంత్రించి దానిని బలంగా తయారు చేయవచ్చు. మనసు ఆకర్షించే వాటిలో అవే ఆకర్షించబడటానికి సిద్ధంగా ఉంటాయి. మనసు అనే వస్తువు ఇతర వస్తువులను తన వైపు లాగగలదు. ఈ ఆకర్షణ శక్తి ప్రపంచపు సహజ ఆకర్షణ శక్తిలో నుంచే వచ్చింది. మనసు కొత్త వస్తువులను కాక ఇప్పటికే ఉన్న వాటినే పెంచి ఆకర్షిస్తుంది. మీరు చేసే ధ్యానం లేదా యోగం అన్ని ఆకర్షణ శక్తిని పెంచడానికే. ఒక్కో వస్తువు లోపల కనిపించే అంతర్యామిత్వం లేదా సర్వజ్ఞత మరియు ఇతర సహాయక శక్తులు ఆ వస్తువుకే చెందినవి. మనసు అనేది అనంత విశ్వపు మనస్సుతో అనుసంధానమై ఉంటుంది. మన సూర్యుని లాగా మరెన్నో సూర్యులు ఉన్నారు. భూమి లాంటి మరెన్నో భూములు ఉన్నాయి. వాటిలో మీలాంటి ఎన్నో మంది వారి కుటుంబాలతో ఉన్నారు. ఇప్పుడు ఉన్న గ్రహాల్లో మీరు ఎంతమందిని చూసే అవకాశం కలుగుతుంది. సృష్టి అంతా ఇలాగే ఉంది. ప్రతి జీవితో అనంత జీవుల మధ్య అనుసంధాన సూత్రమే ఈ గొప్ప సంబంధాన్ని అందిస్తుంది.